హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా మనము మట్టి విగ్రహాలే వాడండి. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా, మన గుంటూరు సైడు, విజయవాడ ఆ సైడ్ అంతా మనకి వాటర్ అనేది వరదలు వచ్చి ఫ్లడ్స్ వచ్చేసి చాలామంది చాలా రకాలుగా పాపం ఇబ్బందులు పడుతున్నారు. మనం చేసే పనుల వల్లనే ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోండి. అదేవిధంగా ఆ వాతావరణంలో కొద్దిగా డిఫరెంట్ రావడం వలన కూడా మనకి ఇట్లా ఎటువంటి వరదలు రావడము, అతివృష్టి వర్షాలు, ఎక్కువ వర్షాలు కురవడం వలన కూడా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. కావున నేను చెప్పేది ఏమిటంటే, మనము ప్రతి ఒక్కరూ మనం వినాయక చవితికి కూడా మనము ప్లాస్టిక్ కానీ ఇటువంటి వాడుకోకుండా మనం మట్టితో చేసినటువంటి వినాయకుల్ని మనము పూజించాలన్నమాట. నేను కూడా మట్టితో చేసినటువంటి వినాయకుల్ని తెచ్చుకున్నాను. ఈరోజు అయితే మనము ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచండి. మొక్కలు పెంచడం వలన మనము పర్యావరణాన్ని కూడా మనము కాపాడిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈరోజు వీడియోలో మనము పూజకి కావాల్సిన కొన్ని పూలు మన గార్డెన్లో ఉన్నాయన్నమాట. వాటిని హార్వెస్ట్ చేయడానికి వచ్చానండి. మన ఛానల్ ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ హార్వెస్ట్ కూడా ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఉండే ప్రతి పూలను కూడా ఈరోజు దేవునికి సమర్పించబోతున్నాను. వాటిని ఈరోజు అయితే మన గార్డెన్లో పూలు కోసేద్దాము. అయితే బంతిపూలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో, చాలా అంటే చాలా వచ్చాయి. కొన్ని మొక్కలు కూడా చూడండి, ఇవి పూలు కూడా ఎండిపోయినాయి. ఇవి నెక్స్ట్కి మనకి ఇవి సీడ్స్ అనేది తరుమవుతాయి. ఇవి అలాగే వదిలేస్తానండి, వేరే ఒక చోట కూడా వేసుకుంటాను. ఇప్పుడైతే మనము మన గార్డెన్లో దేవునికి బంతిపూలు అనేది హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, చూసారా, ఫస్ట్ మనకి దేవునికి సమర్పించబోయే పుష్పం అండి. తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేత మొగ్గలన్నీ నేను అలా ఉంచేసి పెద్ద పెద్ద మొగ్గలన్నీ వీటిని తీసేస్తున్నానండి. కొన్ని సీడ్స్ కూడా అలాగనే వదిలేసాను. ఇక్కడ చూడండి, ఇవి మనకి గార్డెన్లో పాలినేషన్కి చాలా ఉపయోగపడతాయండి. మనకి బంతిపూలు అనేది, మీరు గార్డెన్లో కూడా బంతిపూలని పెంచుకోండి. ఇప్పుడు ఈ మొక్కలు అయితే నేను హార్వెస్ట్ చేసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అలాగ ఉంచేసాను. ఇక్కడైతే మందారం ఉందండి, ఇది హైబిస్కస్. ఇది ఒక వెరైటీ అనమాట. ఫుల్ కుంకం టైప్ ఉంటుంది, కుంకము మనకి పొడి ఉంటుంది కదా, ఇలా ఫుల్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇదైతే ఇప్పుడు నేను కోసాను అనమాట. చూడండి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, మన వైట్ హైబిస్కస్ చాలా మొక్కలు వచ్చేది. ఈ మొక్క అయితే చాలా పూలు వచ్చేది అనమాట. ఇది వచ్చి కంటైనర్ డ్యామేజ్ అయిపోయి పగిలిపోయింది. ఇది ఒక్క పుష్పం అయితే మనకి వైట్ కలర్ ఉంది హైబిస్కస్. ఇది కూడా ఇప్పుడు నేను దేవుని కోసం హార్వెస్ట్ చేసేసానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే హైబిస్కస్ మన దగ్గర ఈ కలర్ ఉంది, ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇవన్నీ మొత్తం అన్నీ ఇప్పుడు మనము హార్వెస్ట్ చేస్తున్నాను. మనం అన్ని పూలని కొయ్యరాదండి. మనం కొన్ని పూలు కూడా మనము అలాగే ఉంచేయాలి గార్డెన్లో. ఎందుకంటే మనకి పాలినేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అన్నీ కొయ్యుకోకుండా మనకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే కోసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే ఇన్ని హార్వెస్ట్ చేసేసాను. పూలు అయితే మనకి ఇన్ని వచ్చాయి. ఇంకా అక్కడ హైబిస్కస్ సింగిల్ పెటల్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా మనకి హైబిస్కస్ సింగిల్ పెటల్ అనమాట. మొత్తం ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని అయితే కోసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నాయి.
ఇవి దేవునికండి, మనకి డైలీ మనం పూజ చేయడానికి కూడా మనం వీటి ఈ పువ్వులని మనం వాడుకోవచ్చు. ఈరోజైతే మన వినాయక చవితి కదా, వినాయక చవితి సందర్భంగా నేను మన గార్డెన్లో ఉన్నటువంటి పువ్వులని నేను కోయడం జరుగుతుంది. చూడండి, సింగిల్ పెటల్ అన్నమాట. ఇది చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని బిగ్ సైజ్ వెరైటీ ఉన్నాయి కానీ అవి ఎడగలేదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగిల్ పెటల్ ఉన్నటువంటి ఇవి హైబిస్కస్ మాత్రమే వీటిని కోసాను అనమాట. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ చూడండి, ఇది పెద్దది అనమాట హైబిస్కస్. లాస్ట్ టైం కూడా మీకు చూపించాను. ఈ కలరు ఇది చాలా బిగ్ సైజ్ వస్తుంది అనమాట. ఇందులో అయితే అక్కడ మొగ్గలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి, ఇవి ఎల్లుండి మనకి ఇవి ఇచ్చుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే లేవు. ఇక్కడ కూడా ఇది మనం పెట్టినది కాదు ఫ్రెండ్స్, ఇది వాటంతటి వాటే పడినాయి. ఇదొక్కటి కొద్దిగా మనకి విచ్చుకున్నట్లుంది. ఇదొకటి ఇప్పుడు కోసేద్దాము. మిగతావన్నీ ఎల్లుండికి కానీ తర్వాత డేకి కానీ మనము వాటిని అలాగే ఉంచేసుకుందాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది బంతి పువ్వులు అనమాట. ఇప్పుడైతే ఇన్నైతే కోసాము. తర్వాత ఇక్కడ కూడా ఇటు కాస్మోస్ అండి. చూడండి కాస్మోస్ ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన దగ్గర అయితే ఎల్లో కలర్ కూడా ఉండేది, అది బై మిస్టేక్ సీడ్స్ లేకపోయేసరికి మన గార్డెన్లో అది అంతమైపోయింది అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా కొన్ని దేవునికి కోసుకు వెళ్ళడం జరుగుతుంది. చూసారా, అక్కడ ఉన్న హైబిస్కస్ కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడ కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూసారా కాస్మోస్ ఫ్లవర్స్, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. కొద్దిగా కిందకి మనం కట్ చేసుకోవాలి. మనం దేవుని మీద పటాలకి ఇట్లా గుచ్చడానికి కూడా మనకి ఇలా నిలబడతాయి అన్నమాట. ఇలా కొద్దిగా కాడలు పెద్దగా ఉండే విధంగా మనం వీటిని కోసుకుందాము. చూడండి ఈరోజు అయితే మనము వినాయక చవితి సందర్భంగా మన గార్డెన్లో ఇటువంటి మనం హైబిస్కస్, బంతిపూలు, ఇంకా వెరైటీస్ ఉన్నాయి కానీ అవి ఈరోజు విచ్చుకోలేదనమాట. మన దగ్గర ఉన్నటువంటి మన గార్డెన్లో నేను పెంచుకున్నటువంటి మొక్కల నుండి మన దేవుని కోసం అని చెప్పేసి ఇన్ని పువ్వులు అనేది ఈరోజు ఇన్ని పువ్వులు అనేది మన గార్డెన్లో కోసానండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పేరున వినాయక చవితి శుభాకాంక్షలు అండి. బాయ్ అండి. మరిన్ని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.